హాయ్ యూయర్స్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఈరోజు సొగసు చూడతర్మలో కుకట్పల్లి నియర్ జేఎన్టీయూ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాం. మరి ఈ షోరూంలో లేటెస్ట్ వెరైటీస్ ఎటువంటి అవైలబుల్గా ఉన్నాయో మనం కూడా చూసేద్దాం రండి. ఈ రోజు మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి భారతి గారు మనతో ఉన్నారు. హలో భారతి గారు, మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారు? వచ్చేసి మనకి పట్టు ఫ్యాన్సీ టూ సెట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ శారీ చూస్తున్నాము. ఇది బ్రైడల్ లో మనకి లేటెస్ట్ డిజైన్ అన్నమాట. వచ్చేసి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు కాంబినేషన్స్ తో మనకి పింక్ కలర్ శారీ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా మనకి కాంబినేషన్ అనేది కూడా డిజైన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఇక్కడ వచ్చేసి ఒక పికాక్ లాగా మనకు ఒక బోర్డర్ ని తీసుకున్నారు. టూ సైడ్స్ లీఫ్ బోర్డర్, ఇలాగే మనకు ఒక రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చి మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే మ్యాంగో బుట్టి ఇచ్చారు. మనకి జెరీ లైన్స్ అనేవి కూడా కంటిన్యూ చేశారు. శారీ కూడా చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ అలాగే పింక్ కలర్ తో మనకి పైపింగ్ డబర్ బోర్డర్ వస్తుంది. మనకి కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, పింక్ షేడ్ ఉన్న బోర్డర్. ఈ టూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. సెకండ్ సైడ్ కూడా ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి లైట్ బేబీ పింక్ కలర్ తో చెక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది శారీ బేస్. దానిపైన మనకి ఒకటి ఎలిఫెంట్ డిజైన్, ఇంకోటి మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతోనే స్మాల్ సైజ్ లో మనకి ప్రతి బాక్స్ లోనూ ఫిల్లింగ్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ అనేది హెవీగా ఉండటానికి మనకి ఫిల్లింగ్ అనేది ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఆల్టర్నేటివ్ గా కొంచెం గ్యాప్ వచ్చేటట్లు మనకి ఒక లైన్ ఎలిఫెంట్, ఒక లైన్ మనకి పికాక్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారండి. మనకి అంటే జరీ కాకుండా జస్ట్ పింక్ కలర్ తో లైన్స్ వచ్చేటట్లు మనకి తీసుకున్నారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. చక్కగా బ్లౌజ్ ప్లెయిన్ గా వదిలేకుండా లైన్స్ ఇచ్చారనమాట. మనం ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే ఎలిఫెంట్ కానీ అలాగే పికాక్ తో మనం థ్రెడ్ వర్క్ ఆర్ స్టోన్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే అండి, బ్రైడల్ వేర్ సారీ లా ఉంది, అలాగే చాలా గ్రాండ్ గా కూడా ఉంది. ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 11,500 పడుతుంది. ఓకే అండి, 11,500 కి వండర్ఫుల్ బ్రైడల్ సారీ అవైలబుల్ గా ఉంది మన విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు అనేది ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షేడ్స్ ఉంటుంది మెయిన్ మనకి శారీ అనేది. ప్యారెట్ గ్రీన్ వచ్చేసి మనకి సింపుల్ గా పళ్ళు ఉంటుంది. జస్ట్ ఇక్కడ కడీ బోర్డర్, పళ్ళుకి వచ్చేసి 2 టెంపుల్స్ గోల్డ్ కలర్. మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి ఒక లీఫ్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది మనకి సింపుల్ గా పళ్ళు ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది. చాలా ట్రెండీగా శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఏంటంటే బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్ వచ్చేసి స్మాల్ సైజ్ లో మనకి రిబ్బన్ బోర్డర్ లాగా ఉన్నటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి కొంచెం టెంపుల్ బోర్డర్ ఇచ్చారు. అంటే బ్లూ కలర్ టిష్యూ తీసుకొని దాని మీద మనకి పింక్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి 3 కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఉంటుంది. బోర్డర్ అంతా కూడా మనకి ఆ టెంపుల్స్ అనేవి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్ వరకు మనకు అది ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా మనకి పింక్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ఓకే, సేమ్ బోర్డర్ కానీ బేస్ ఎక్కువగా పింక్ తీసుకున్నారు. స్టార్టింగ్ 1 రౌండ్ మనకి బ్లూ కలర్ వస్తుంది. ఓకే, 3 కలర్స్ యూస్ చేశారు. 3 కలర్స్. ఇప్పుడు మనకి ట్రై కలర్స్ అనేసి 3 కలర్స్ మనకి శారీ డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ మనం చూస్తున్నట్లయితే ఏంటంటే ప్యారెట్ గ్రీన్ వస్తుంది. అంటే పళ్ళు గ్రీన్ కలర్ తీసుకున్నాము. మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి రిబ్బన్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉందండి? ఇది వచ్చేసి 5,250 పడుతుంది. ఓకే అండి, 5,250కి వండర్ఫుల్ సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. పట్టులో ఎటువంటి వేరియేషన్స్ రావడం నిజంగా చాలా అరుదు. ఇటువంటి డిజైనర్ పట్టు సారీస్ అన్ని కూడా కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ షోరూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బాక్సెస్ టైప్ లో ఉంటుంది. మల్టీ కలర్ కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ లాగా ఉన్నటువంటి ఒక గోల్డ్ కలర్ కట్ వర్క్ లో మనకి క్రీపర్ 2 సైడ్ బోర్డర్ ఇచ్చారు. బంచెస్ అంతా కూడా గోల్డ్ కలర్ లీవ్స్ ఇచ్చి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. ఒక 1/2 మీటర్ పళ్ళుని మనకి తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ అట్లా
ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్ లో మనకి బాక్సెస్ ని యూస్ చేసి బోర్డర్ వచ్చేసరికి కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ బాక్సెస్ లో కూడా మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్, పింక్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ బుటీ ఇచ్చారు. గోల్డ్ కలర్ లీఫ్ పార్ట్, ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. సేమ్ ఇదే ఫ్లవర్ ని మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లో కూడా తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇట్లా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ చేశారనమాట. బాక్సెస్ లో కలర్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. అంటే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, మనకి చాలా కలర్స్ అనేవి మనకి అవైలబుల్. బాక్సెస్ ఇస్తూనే బాక్సెస్ లో బూటీస్ ఇచ్చారు. మరికొన్ని బాక్సెస్ లో వండర్ఫుల్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ కడీ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. రిబ్బన్ బోర్డర్ అంటారు. ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. దీని ప్రైస్ ఎలా ఉందండి? 6150 పడుతుంది. ఓకే అండి, 6150కి వండర్ఫుల్ పట్టు సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్. ఇది మనకి డార్క్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ తీసుకున్నారండి. ఈ 2 కలర్ కాంబినేషన్ అనేది మనకి ఏంటంటే కొంచెం రెండు బ్రైట్ కలర్స్ అయినా కూడా కొంచెం కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే డైమండ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. లీఫ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్, కడీ బోర్డర్ ఇచ్చేసి ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ తీసుకొని దాని మీద మనకి ఒక వేవ్ లాగా ఇచ్చి మనకు ఒక చిన్న ఫ్లవర్ బుటీ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో లీఫ్ అండ్ ఫ్లవర్స్ ఒక బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ ఈ పర్పుల్ కలర్ మీద అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తోనే మనకి ఫ్లవర్స్ లో డిఫరెంట్ సైజెస్ ఫ్లవర్స్ తీసుకొని క్రీపర్స్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి క్రీపర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే మనం 2 డిజైన్ ఉన్నటువంటి బోర్డర్స్ చూసామో అవే బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కూడా కంటిన్యూ చేశారు. సారీ ఆల్ ఓవర్ కూడా టోటల్ వర్క్ లాగా ఇచ్చారు. చాలా డిజైనర్ గా క్రియేట్ చేశారండి. ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? 6450 రూపీస్. ఓకే అండి, 6450 రూపీస్ కి వండర్ఫుల్ పట్టు సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. ఉప్పాడ పట్టు, కుప్పడం పట్టు, అలాగే పట్టులో అనేక రకాల డిజైనర్ సారీస్ మంచి కలర్ కాంబినేషన్ లో రీజనబుల్ ప్రైజెస్ లో విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్, కుకట్పల్లి నియర్ JNTU విఘ్నేశ్వర సిల్క్స్ లో వండర్ఫుల్ సారీ రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. హోల్సేల్ ధరల్లోనే పట్టు చీర వచ్చేసి మనకి చందేరి సిల్క్ అన్నమాట. చందేరి సిల్క్ లో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు చూస్తున్నట్లయితే జస్ట్ మనకు ఒక కడ్డీ పళ్ళు ఇచ్చారు. అంటే మిడిల్ పార్ట్ మనకి కొంచెం బ్రాడ్ గా ఉండేటట్టు కడ్డీ తీసుకొని 2 సైడ్స్ మనకి బార్డర్స్ లాగా కడ్డీ బార్డర్స్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి కడ్డీ బోర్డర్, మిడిల్ పార్ట్ మనకి ఈ ఆరెంజ్ కలర్ చందేరి మీద సేమ్ థ్రెడ్ వర్క్ తోనే మనకి బాక్సెస్ లాగా చిన్న బుటీ ఇచ్చారనమాట. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో బుటీ ఉంటుంది. మిగిలిన హాఫ్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి డిజైన్ ఇచ్చారు. ఇది ఓన్లీ ఒక సీనరీ లుక్ ఉన్నట్టు. అంటే కడ్డీ బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ తీసుకున్నారు. కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి కడ్డీ బోర్డర్. దానిపైన మనకి ఇక్కడ వచ్చేసి డక్స్ ని డిజైన్ చేశారు. పీచ్ కలర్ అంటే మనకి ఆరెంజ్ కలర్ లో లైట్ గోల్డ్ కలర్ మనకి డక్స్ ని డిజైన్ చేసి ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సేమ్ డక్స్ ని డిజైన్ చేశారు. సారీ కింద కూడా మొత్తం డిజైనర్ గా మంచి వర్క్ ఇచ్చారు. అంటే 2.5 మీటర్ వరకు మనకి బుటీ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ తర్వాత అంటే ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఈ బోర్డర్ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. చందేరి మెటీరియల్. బోర్డర్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న 2 సైజ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. 2 సైజ్ బోర్డర్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కి. మరి సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుందండి. 2800 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. మరి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బైలు సిల్క్ అనమాట. బైలు సిల్క్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ టిష్యూతో మనకి 3 సైడ్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఉన్నటువంటి బోర్డర్స్ ని తీసుకున్నారు. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్, కింద సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మనకి ఇది. దీనిపైన గోల్డ్ కలర్ జరీతో మనకి బుటీస్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ బుటీస్. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ తోనే డిజైన్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి డిజైనర్ గా తీసుకున్నారు. అంటే మనకి ఆ కడీ బోర్డర్ పైన మనకి ఒక డబల్ బోర్డర్ లాగా ప్యారెట్స్ ని డిజైన్ చేశారనమాట. అంటే గోల్డ్ కలర్ క్రీపర్ ఉంటుంది. ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ అంతా కూడా క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్. దాని మీద మనకి ఒక టర్నింగ్ పొజిషన్ లో మనకి ఒక ప్యారెట్స్ డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. 2.5 మీటర్ వరకు మనకి హెవీగా బుటీస్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి డబల్ లైన్ గా ఫ్లవర్ బుటీ ఇచ్చారనమాట. దీంట్లో కూడా
కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. Okay మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం. ఓకే అండి, నిజంగా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, అందరికీ ఇష్టపడే మంచి లైట్ వెయిట్ లో ఉంది. అలాగే సారీ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే అంటే బోర్డర్ ఏదైతే మనం యూస్ చేసామో సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బ్లౌజ్ కంటిన్యూ చేశారన్నమాట. ఓకే అండి, మరి దీంట్లో కలర్ కాంబినేషన్ ఉంటాయండి, కలర్స్ ఉంటాయి మనకి దీంట్లో. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉందండి? 2450 రూపీస్. ఓకే అండి, ఎంతో గ్రాండ్ గా ఉన్న ఈ సారీ 2450 రూపీస్ కే విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. మనకి ఇది కుప్పడం పట్టు. కుప్పడంలో మనకి ఇది అనేది రేర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మనకి క్రాస్ లైన్స్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ ఉంటుంది. టూ సైడ్స్ మనకి టెంపుల్ లోనే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో బోర్డర్స్ ఇచ్చారనమాట, టెంపుల్ సైజ్ బోర్డర్స్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రే కలర్ కాంబినేషన్ శారీ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి డార్క్ మజంతా పింక్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ మజంతా పింక్ కొంచెం బిగ్ బోర్డర్ తీసుకొని టెంపుల్స్ అనేవి మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ వన్ బోర్డర్ చూసామో అదే డిజైన్ ని మనకి కొంచెం స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. డిఫరెంట్ షేప్స్ లో ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, కింద కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మెయిన్ ఈ శారీకి మనకి డిజైనర్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రే కలర్ మీద మనకి బేస్ అంతా కూడా బాక్సెస్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఈ సర్కిల్స్ లో అనేది మనకి హార్స్, ఎలిఫెంట్స్, పికాక్స్ అనేవి మనకి డిజైన్ చేశారనమాట. ఇవన్నీ కూడా మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. పళ్ళు కలర్ కాంబినేషన్, బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఓకే, సారీ గ్రాండ్ గా ఉంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి. దీని ప్రైస్ ఎలా ఉందండి? ఇది వచ్చేసి మనకి 7000 పడుతుంది. ఓకే అండి, 7000 రూపీస్ కి కుప్పడం పట్టు సారీ మరి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. డిజైన్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా మంచి అందరికి నచ్చే రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ శారీ అన్నమాట. అంటే టోటల్ గా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి పింక్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బీడ్స్, మనకి గోల్డ్ కలర్ బీడ్స్ బోర్డర్ ఒకటి, ఇక్కడ ఒక రిబ్బన్ బోర్డర్ అనమాట. లేస్ తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ త్రీ సైడ్స్ ఉంటుంది. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి ఏంటంటే టూ బ్లౌజెస్ ఇస్తారు. ఒకటి పార్టీ వేర్ బ్లౌజ్ ఇస్తారు, ఒకటి మనకి రెగ్యులర్ బ్లౌజ్ అనమాట. ఇదేంటంటే కాంట్రాస్ట్ గా మనం బోర్డర్ లో ఏదైతే గోల్డ్ కలర్ యూస్ చేసామో సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్ అండి. ఇది స్టోన్స్ తోనే ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది కూడా. మనకి చైన్ స్టోన్స్ ఉంటాయి కదా, దాన్ని టోటల్ గా మనకి బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మనకి డిజైన్ చేశారు అన్నమాట. బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా కూడా డిజైన్ చేశారు. అంటే మనం ఈ బ్లౌజ్ అనేది వేరే శారీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వేరే సారీస్ కి యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ సారీ మీద వేసుకున్నాడు పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది. ఓకే అండి, మంచి డిజైనర్ సారీ. టూ బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. 2100 రూపీస్ కి ఈ సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ మనకి అంటే పీచ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది మనకి కొంచెం రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పల్స్ అలాగే బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ తో మనకి ఒక బోర్డర్, పీచ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది త్రీ సైడ్స్ ఉంటుంది. దాని కింద మనకి గ్రే కలర్ నెట్టెడ్ తీసుకొని గ్రే కలర్ తోనే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి లోపల గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసరికి పీచ్ అండ్ గోల్డ్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ త్రీ సైడ్స్ ఉంటుంది శారీకి. బోర్డర్ కింద కూడా మనకి ఒక బోర్డర్ లాగా మనకి స్టోన్స్ ని ఒక 5 లైన్స్ గా మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. త్రీ సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంది. ఆ బోర్డర్ అనేది మనకి హైలైట్ అనమాట, హైలైట్ అవుతుంది. కింద పార్ట్ లో కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. చాలా కలర్స్ ఉంటాయి మనకి. ఈ బోర్డర్ లో డిజైన్ కూడా మనకి చేంజ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. కలర్ కాంబినేషన్ మారినప్పుడు బోర్డర్ లో డిజైన్ కూడా చేంజ్ కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్ పార్ట్ అంటే గ్రే కలర్ తీసుకున్నారు నెట్టెడ్. నెక్ పార్ట్ 2 నెక్ పార్ట్స్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. ఒక బోర్డర్ లాగా మనకి ఇక్కడ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి శారీలో బోర్డర్ ఇచ్చారు. శారీలో బోర్డర్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఒక చక్కటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీని ప్రైస్ చెప్పండి. ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. ఓకే అండి, 1400 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ గా ఉంది. అలాగే వీటిలో కలర్ కాంబినేషన్స్, వేరియస్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇటువంటి ఫాలింగ్ మెటీరియల్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎర్రగడ్డ, సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్, కుకట్పల్లి నియర్ JNTU విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో. అలాగే మరి అందరికీ అందుబాటులో ఉండే ధరలతో పాటు హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు. ఎవరైతే మరి సేల్
సేల్ చేయాలనుకుంటున్నారు అటువంటి వారు కూడా తీసుకెళ్లి చక్కగా హోల్సేల్ ధరలు ఉన్నాయి కనుక తీసుకుని సేల్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ అండ్ పల్స్ తో మనకి బీడ్స్ బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, ఇక్కడ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ఫ్లవర్ బోర్డర్, స్టోన్స్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ 3 sides ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనకి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దాని పైన అంతా కూడా మనకి 0 size తో గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. శారీ అంతా ప్లెయిన్ గా ఉండకుండా మనకి స్టోన్స్ తోనే డిజైన్ చేశారు అనమాట. ఫ్రంట్ పార్ట్ లో హాఫ్ వరకు కూడా మనకి స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఫ్రిల్స్ పార్ట్ లో కూడా స్టోన్ వర్క్ ఉంది. మనకి అవును ఈ శారీకి వచ్చేసి ఏంటంటే 2 blouses ఉంటుంది. ఓకే 2 blouses. కలర్ కూడా చాలా అట్రాక్షన్ గా ఉందండి. బాటిల్ గ్రీన్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. ఓకే డిజైనర్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి వర్క్ తో ఉంటుందన్నమాట. ఇక్కడ థ్రెడ్ వర్క్ అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతోను మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా, బ్యాక్ కూడా మనం చూసినట్లయితే షోల్డర్స్ కి ఇచ్చారు. ఓకే బ్యాక్ కూడా షోల్డర్స్ కి ఇచ్చారు. అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. ఓకే దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీని ప్రైస్ ఎలా ఉంది? 3000 పడుతుంది. ఓకే అండి 3000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ గా ఉంది. అలాగే వీటిలో కూడా కలర్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొల్లాం పట్టు అన్నమాట. కొల్లాం పట్టు. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ తీసుకున్నారు, దాంట్లో క్రాస్ లైన్స్ ఇచ్చారు, జెరీ లైన్స్, 2 sides మనకి చిన్న మ్యాంగో బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అనేది మనకి పట్టు థ్రెడ్ తోనే మనకి డిజైన్ ఇచ్చారు, కడ్డీ 2 sides మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ మీద డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ డ్రాప్ డిజైన్ అనేది శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అన్నమాట. కొంచెం దర్బార్ బోర్డర్ లో మనకి కొంచెం హాఫ్ బోర్డర్ లాగా తీసుకున్నారు, టిష్యూ బోర్డర్, దానికి 2 sides మనకి మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి ఆ బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. 2 borders కూడా చాలా బాగున్నాయి. అలాగే మిడిల్ లో కూడా టోటల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అందరూ ఇప్పుడు లాంగ్ సైజ్ హ్యాండ్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి చక్కగా 2 borders ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ ఉంది కాబట్టి మనకి సరిపోతుంది. మరి దీని ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి 5650 రూపీస్. ఓకే మరి ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి. కలర్స్ ఉంటాయి. ఓకే అండి 5600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ గా ఉంది. అలాగే ఇందులో కూడా డిజైన్స్, ప్యాటర్న్స్, కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టు మీద వర్క్ అన్నమాట. పట్టు మీద వర్క్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. ఇక్కడ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే షిమ్మర్ బోర్డర్ పైపింగ్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ రా సిల్క్ మీద మనకి ఆరో మార్క్ లాగా గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇక్కడ అంతా కూడా మిర్రర్ బోర్డర్, స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 3 sides కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అన్నాను కదా, డబల్ షేడ్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా. మనకి సీ గ్రీన్ కలర్ అలాగే కొంచెం లైట్ ఎల్లో షేడ్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. కలర్ షేడ్ ఉంటుంది. బంచెస్ కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు. దాని లోపలంతా కూడా మనకి మిర్రర్ స్టోన్స్ ని ఫిల్లింగ్ ఉంటుంది. ఈ బంచెస్ అనేవి మనం చూస్తున్నట్లయితే 2.5 meter వరకు కూడా దగ్గరగా మనకి పళ్ళు అంతా కూడా బంచెస్ ఉంటాయి. పైన పార్ట్ అంతా కూడా బంచెస్. ఇది వచ్చేసి ఫ్రిల్ పార్ట్ మనం చూస్తున్నది. ఫ్రిల్ పార్ట్ లో మనకి ఏంటంటే ఆ బంచెస్ అనేది మిస్ చేసి ఓన్లీ చిన్న చిన్న జుంకీ బుటీస్ ని డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి కొంచెం ఒక లీఫ్ షేప్ లో మనకి ఒక క్రీపర్ ని తీసుకొని సేమ్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. హైట్ గా ఉండేలాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో స్టార్టింగ్ నుంచి ఫ్రిల్ పార్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బంచెస్ అనేవి బోర్డర్ కూడా మనకి హ్యాండ్స్ కి వచ్చేసి బ్లౌజ్ కి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తాం. అలాగే ఇందులో కలర్స్ ఉంటాయండి. దీంట్లో డబల్ షేడ్ ఎక్కువ ఉంటుంది కలర్స్. దీని ప్రైస్ ఎలా ఉంది? 1800 పడుతుంది. ఓకే అండి 1800 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉంది. పట్టు మీద వర్క్ కాబట్టి చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా ట్రెండీగా కూడా కనిపిస్తుంది. కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కోటాలో మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ ఒక కడి పళ్ళు ఇచ్చారు, టిష్యూ పళ్ళు. ఇది శారీ షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ బోర్డర్స్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 2 sides మనకి కింద సైడ్ వచ్చేసరికి కొంచెం లెంతీగా తీసుకున్నారు, కొంచెం పెద్దగా మనకి సేమ్ కడి బోర్డర్ అనేది కొంచెం ఇచ్చారనమాట. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ చెక్స్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ చెక్స్ పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి ప్యారెట్ ఒకటి, అలాగే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. 2.5 meter వరకు ఇలా ఉంటుంది. 2.5 meter తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి ఇలా ఇచ్చారు. నీస్ లెంగ్త్ వరకు ఈ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ ఇచ్చారనమాట. చందేరి మెటీరియల్ తీసుకున్నారు. కోటా ఫ్యాబ్రిక్ కాకుండా బ్లౌజ్ చందేరి మెటీరియల్.
ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. 2 టైప్ ఆఫ్ బార్డర్స్ కూడా ఇచ్చారు కనుక మనం ట్రై చేస్తే ప్యాటర్న్ కూడా ట్రై చేయవచ్చు అండి. దీని ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 1850 రూపీస్ పడుతుంది అండి. 1850 రూపీస్కే ఈ సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. కూకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో కూడా ఈ సారీస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పైతాని కోటా వస్తుంది. పైతాని కోటా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు కూడా మనకి రన్నింగ్ ఇచ్చారనమాట. జస్ట్ మనకి ఏంటంటే హాఫ్ పార్ట్ ఉంటుంది శారీ వచ్చేసి. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని క్రీమ్ కలర్ చెక్స్ లాగా మనకి డోరియా టైప్ లో ఉంటుంది. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి పీచ్ కలర్ పీచ్ కలర్ జూట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీకి మనకి హాఫ్ పార్ట్ ఏదైతే చూసామో అదంతా కూడా ప్లెయిన్ డోరియా టైప్ ఇచ్చేసి కింద మాత్రం మనకి పైతానీ డిజైన్ ఇచ్చారు. కింద ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ డోరియా తీసుకొని దాని పైనంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ క్రేపర్స్ ఇచ్చారనమాట. అక్కడక్కడ గ్రీన్ కలర్ లో లీఫ్ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి చిన్న చిన్న బర్డ్స్ పీచ్ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కూడా మనం చూస్తే పింక్ కలర్ ఇచ్చారు, బ్లూ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది స్కర్ట్ బోర్డర్ లో ఆల్ ఓవర్ ఉంటుంది. మన శారీ అంతా కూడా బోర్డర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. పైతానీ బోర్డర్ అంటారు దీన్ని. మనకి శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పీచ్ కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ని స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అదే బ్లౌజ్ మనకి ఇచ్చారనమాట. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 2700 పడుతుంది. ఓకే, ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయా? అంటే మనకి బోర్డర్స్ చేంజ్ అవుతాయి, డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే అండి. డిజైన్ ఇంకా బోర్డర్ వేరియేషన్ చూపిస్తూ మరి సారీ ప్యాటర్న్ లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2700 కి సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే 1/2 మీటర్ పళ్ళు మనకి బ్లాక్ మీద పింక్ కలర్ తో ఫుల్ డిజైన్ వచ్చేటట్లు మనకి జిగ్జాగ్ లాగా తీసుకొని మ్యాంగో 2 లైన్స్ బోర్డర్ ఒకటి సర్కిల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఏంటంటే ఫ్లవర్ కి మనకు ఒక లీఫ్ ని యాడ్ చేసి డిజైన్ చేశారు. అది కూడా టోటల్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. మేజర్ పార్ట్ పింక్ యూస్ చేశారు పళ్ళు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన అంతా కూడా మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. చెక్స్ కింద మనకు ఒక జరీతో చిన్న బోర్డర్. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇట్లా లైన్స్ లాగా క్రాస్ గా మనకి పింక్ గోల్డ్ పింక్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. ఫ్రిల్ పార్ట్ లో కొంచెం దూరంగా ఉంటుంది. శారీ అంతా షోల్డర్ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే అండి. డిజైన్ లో వేరియేషన్ చూపిస్తూనే పైన పార్ట్ లో కొంచెం ఎక్కువగా ఫ్రిల్ పార్ట్ లో కొంచెం దూరంగా డిజైన్ చేశారు. మరి అలాగే బోర్డర్ కూడా చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా అంతే డిజైనర్ గా ఉంటుంది అనమాట. మనకి చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ మీద టోటల్ గా పింక్ కలర్ తో చెక్స్, అంటే బోర్డర్ లో ఎలా అయితే మనం చెక్స్ చూసామో సేమ్ అదే డిజైన్ వచ్చేటట్లు మనకి బ్లౌజ్ తీసుకున్నారు. కొంచెం కొద్దిగా పెద్ద సైజ్ లో తీసుకున్నా కూడా సేమ్ అటువంటి బ్లౌజ్ వచ్చేలాగా డిజైన్ చేశారు. మరి కలర్ కాంబినేషన్ తో పాటు ప్యాటర్న్ కూడా కొంచెం కొత్తగా ఉందండి. దీని ప్రైస్ ఎలా ఉంది? 1100 పడుతుంది. ఓకే అండి. 1100 రూపీస్ కి వండర్ఫుల్ సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ జూట్ సిల్క్ శారీ అన్నమాట. బెనారస్ జూట్ సిల్క్. దీనికి మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు. జస్ట్ రన్నింగ్ తోనే మనకి శారీని డిజైన్ చేశారు. ఇక్కడ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది ఆనియన్ పింక్ షేడ్ అన్నమాట. దానిపైన మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్స్ కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో స్మాల్ సైజ్ లో పికాక్స్ ఉంటుంది. అంటే మనకి దగ్గరగా ఈ పికాక్స్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ చేశారండి. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే దగ్గరగానే ఉంటుంది. ఆల్మోస్ట్ నీస్ లెంగ్త్ 5 వరకు కూడా ఈ పికాక్స్ అనేవి మనకి కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఒక మంచి పీచ్ కలర్ కాకుండా కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది. కూడా మనకి ఏంటంటే కలర్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్, అంటే మనకి బోర్డర్ లో యూస్ చేసిన గోల్డ్ కలర్ ఉంది కదా, సేమ్ మనకి గోల్డ్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కనుక చక్కగా ఈ కలర్ క్లాత్ యూస్ చేసి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ప్రైస్ చెప్పండి. ప్రైస్ వచ్చేసి 2100 పడుతుంది. ఓకే అండి. 2100 రూపీస్కి వండర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. అలాగే పెళ్లి పట్టు చీరలు, కేటలాగ్ సారీస్, డిజైనర్ సారీస్, పార్టీ వేర్ సారీస్, ఆఫీస్ వేర్ సారీస్, మీకు నచ్చే అన్ని అందమైన చీరలు విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉన్నాయి. 375 రూపీస్ నుండి పెట్టుబడి సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. పట్టు చీరలు అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అందిస్తున్నారు. 3000 రూపీస్ నుంచి పెట్టుబడి పట్టు చీరలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్, ఎర్రగడ్డ, సుందర్ నగర్ కాలనీ. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్, కూకట్పల్లి నియర్ JNTUలో కూడా ఈ వండర్ఫుల్ సారీ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉంది హోల్సేల్ ప్రైజెస్లో. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. భారతి గారు, ఈరోజు పట్టు చీరల దగ్గర నుండి ఫ్యాన్సీ చీరలు, అలాగే మరి డిజైనర్ సారీస్ అన్నీ కూడా మంచి వెరైటీస్, యూనిక్గా ఉండే సారీస్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. కూకట్పల్లి నియర్ JNTU విఘ్నేశ్వర సిల్క్స్లో లేటెస్ట్ వెరైటీ సారీస్ అన్నీ కూడా చూసాం కదా. ఇది ఈనాటి సొగసు చూడతారమ్మా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.